బీఆర్ఎస్ విషయానికి వస్తే బనకచర్లపై చంద్రబాబుతో చర్చలేంటి అంటూ ఆ పార్టీ నేతలు చెబుతూ ఉన్నారు సార్. బాబు మాయలో పడి తెలంగాణను ముంచొద్దు అంటూ ఉన్నారు. ఎందుకు సార్ బీఆర్ఎస్ ఈ వైఖరి తీసుకుంది? బీఆర్ఎస్ వైఖరి కరెక్టేనా? అదికి మాట బాబు మాయలో పడకండి బీఆర్ఎస్ రేవంత్ అంటుంది. జగన్ మాయలో మీరు పడ్డారు, తెలంగాణ ముంచారని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ చూడండి, మీరు పత్రికల్లో పతాక శీర్షికల్లో మీరే తెలంగాణకు అన్యాయం చేశారు, 3000 టీఎంసీలు గోదావరిలో ఉన్నాయి, తీసుకుపోండి అని కేసీఆర్ఏ చెప్పాడు, అందువల్ల అసెంబ్లీలో చర్చిద్దాం రా అని కూడా రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నాడు మీకు. అందువల్ల అంటే రాజకీయాల్లో ఎలా ఉంటాయంటే ఇష్యూ ఒకటే ఉండదు, ఆ ఇష్యూ చుట్టూ పొలిటికల్ నరేటివ్ ఉంటుంది. బీఆర్ఎస్కు ఇప్పటికీ నమ్మకం ఏంటంటే తెలంగాణలో ఓట్లు పడాలంటే చంద్రబాబు నాయుడు తిట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ ఉద్యమ కాలంలో భయంకరమైన దాడి జరిగింది. మీకు బహుశా ఏ నాయకుడి పైన ఏ పార్టీ పైన తెలంగాణ వాదం అంతగా ఎక్కుపెట్టలేదు. సో అందువల్ల తెలంగాణ దీనికి కారణం ఏంటంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక అక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చుట్టూ విడిపోయారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మాత్రం విభజన తర్వాత కూడా బలంగా తెలంగాణ రాజకీయ క్షేత్రాల్లో తన సత్తా చూపాలని ప్రయత్నించింది, కొన్ని విజయాలు కూడా సాధించింది. అందువల్ల మీకు 2014 ఎలక్షన్లో 15 సీట్లు టీడీపీ తెచ్చుకుంది. మామూలు విషయం కాదు, 15 సీట్స్ అంటే బీజేపీతో కలిపి 20 సీట్స్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్తో సమాన స్థాయిలో దాదాపు కొద్దిగా తక్కువ సీట్లు తెచ్చుకుంది. 2018లో కూడా 2 సీట్లు గెలుచుకుంది. అంటే విభజన అనంతరం కూడా తెలంగాణ రాజకీయ క్షేత్రంలో ఉనికి కొరకు తెలుగుదేశం ప్రయత్నించింది. ఇక ఈవెన్ రాష్ట్ర విభజనకు ముందు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఉనికి ఉంది. ఆ ఉనికి నిలబెట్టుకోవటానికి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా చంద్రబాబు నాయుడు చాలా కష్టపడ్డాడు. అందుకే 2009లోనే బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని ఎర్రనాయుడు కమిటీ వేసి మేము తెలంగాణకు అనుకూలమని లెటర్ ఇచ్చి నానా హడావుడి చేశారు. ఈవెన్ అఖిలపక్ష మీటింగ్లో కూడా రోషయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు, మీరు బిల్లు పెడతారా, మిమ్మల్ని పెట్టమంటారా అని. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఫోకస్ ఎప్పుడూ తెలంగాణపై లేదు. సో ఉమ్మడి రాష్ట్రం అలాగే ఉంటే ఏమయ్యేదో కానీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో విడిపోయి ఆయన సొంత పార్టీ పెట్టుకొని ఆయన ఎమ్మెల్యేలు ఆంధ్ర ప్రాంతంలోనే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడము, రాష్ట్ర విభజన. ఈ సమయంలో తెలంగాణ రాజకీయ క్షేత్రంలో జగన్మోహన్ రెడ్డికి పెద్దగా పని లేకుండే. ఇక రాష్ట్రం విడిపోయిన మరుక్షణము వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాల నుంచి నిష్క్రమించింది. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా 2014లో ఖమ్మం ఎంపీ సీట్ గెలుచుకుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అప్పుడు ఎంపీ, తర్వాత ఎమ్మెల్యేలు కూడా గెలుచుకున్నారు. అయినా కూడా ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి తెలంగాణ రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. సో అందువల్ల చంద్రబాబు నాయుడు పైన సహజంగానే తెలంగాణలో ఆయన చుట్టూ రాజకీయం నడుస్తుంది. సో అందువల్ల ఇప్పటికీ హైదరాబాద్ నగరంలో ఉన్న డెమోగ్రఫీ రీత్యా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారు గణనీయమైన సంఖ్యలో ఉండడము, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వల్ల చంద్రబాబు నాయుడు అభిమానించే సెక్షన్ ఉండడము, ఈ కారణాల రీత్యా చంద్రబాబు నాయుడు స్టిల్ రిలవెంట్ ఇన్ తెలంగాణ. అందుకే బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడును లక్ష్యంగా చేసుకొని ఆ రాజకీయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తుంది. 2018లో మహాకూటమి పైన ప్రధానమైన యుద్ధం చంద్రబాబు నాయుడు ఆధారంగానే కదా. సో అందులో కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే నాయకత్వంలోకి వచ్చాడో, కాంగ్రెస్ పార్టీని అటాక్ చేయాలి అంటే రేవంత్ రెడ్డిని అటాక్ చేయాలి. సో రేవంత్ రెడ్డిని అటాక్ చేస్తానికి ఈయన ఆర్ఎస్ఎస్లో పనిచేశారు, ఏబీవీపీలో పనిచేశారు కనుక బీజేపీతో క్లోజ్ అని, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసాడు కనుక చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటాడు అని. అందుకే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు కదా, నా స్కూలింగ్ బీజేపీలో, కాలేజ్ బాబు దగ్గర, కొలువు మాత్రం రాహుల్ గాంధీ దగ్గర అని. సో అందువల్ల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తానికి చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డికు పూర్వరంగంలో ఉన్న సంబంధము అనుబంధము ఒక ఇష్యూగా బీఆర్ఎస్ చేయదలుచుకుంది. అందులో రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా తాను చంద్రబాబు నాయుడు నుంచి దూరమై కాంగ్రెస్ పార్టీలో చేరిన నాడు కానీ
తెలుగుదేశాన్ని వదిలిన తర్వాత కానీ ఏనాడు టీడీపీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేకంగా ఆయన ఎప్పుడు స్టేట్మెంట్లు ఇవ్వలే. తన పాస్ట్ను డిజోన్ చేసుకోలే. చాలామంది నాయకులు నిన్నటిదాకా ఒక పార్టీలో ఉంటారు, బయటికి వచ్చుతోనే ఆ పార్టీనే టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. మీకు ఇలా రాజకీయ నాయకులు చాలామంది కనబడతారు, నిన్నటిదాకా అదే పార్టీలో ఉంటారు. సడన్గా పార్టీ మారడంతో తమ గతమంతా మర్చిపోయి ఒక భయంకరమైన దాడి ఆ పార్టీ పైన, ఆ నాయకత్వం పైన చేస్తూ ఉంటారు. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి నెంబర్ 2గా, రాజకీయాల్లో నెంబర్ 2, కేసుల్లో నెంబర్ 2, A2. సో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు మీకు రోజు జగన్ పైన అటాక్ చేయడం లేదా? వైఎస్ షర్మిల రోజు జగన్ పైన అటాక్ చేయడం లేదా? కానీ రేవంత్ రెడ్డి మాత్రం మొదటి నుంచి కూడా ఆ ప్రిన్సిపల్ స్టాండ్ తీసుకున్నాడు. ఎస్, నేను చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసింది నిజం, తెలుగుదేశంలో నాకు మంచి అవకాశాలు ఇచ్చింది నిజం, ఐ రెస్పెక్ట్ మై పాస్ట్, నా గతాన్ని గౌరవిస్తాను అని అన్నాడు. ఇవాళ పత్రికలు కూడా వచ్చింది చూడండి. సోనియాను బలపరచడానికి బాబును వదులుకున్నాను అన్నాడు తప్ప బాబు నాకు ద్రోహం చేశాడు, బాబు దుర్మార్గుడు అని ఎక్కడా లే. సో అందువల్ల రేవంత్ రెడ్డి చంద్రబాబు పట్ల ఉన్న ఈ సానుకూల కోట్ సానుకూల వైఖరిని ఆయుధంగా చేసుకోవాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణలో రాజకీయాలు చేయాల్సిన వ్యక్తి తన రాజకీయ మనుగడ కొరకు చూసుకుంటాడు తప్ప చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధాలు చూసుకోడు కదా. వ్యక్తిగత సంబంధాలు, అనుబంధాలు వేరు, మీకు రాజకీయాలు వేరు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి వేరే పార్టీలో చేరిన ఎవరు కూడా తెలుగుదేశం పట్ల ఒకరిద్దరు మినహా ఎప్పుడైనా ఉంటారు. ఒకరిద్దరు మినహా మీకు ఎవరు కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం లేదు కూడా. మీకు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, ఎర్రవెల్లి దయాకర్ రావు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. ఒక రేవంత్ రెడ్డి కాదు, మీకు ఈ ట్రెండ్ క్లియర్గా కనబడుతుంది. ఈవెన్ హైదరాబాదులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ వైపు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఇది ఎవరినైనా తీయండి, ఆ వైఖరి తీసుకోరు వారు. ఎందుకంటే వారు తెలుగుదేశం నుంచి బయటికి రావటానికి కారణం చంద్రబాబు నాయుడుతో విభేదాలు కాదు, మారిన రాజకీయ పరిస్థితుల వల్ల. విభజన అనంతరం తెలంగాణలో తెలుగుదేశానికి మనుగడలేదు కనుక బాధతో వారు వేరే పార్టీలోకి వెళ్ళారు. సంతోషంగా వెళ్ళిన వాళ్ళు కాదు. ఇప్పటికీ వాళ్ళకు అవకాశం వస్తే తెలంగాణలో తెలుగుదేశం రాజకీయాలు చేస్తున్న వాళ్ళే వ్యతిరేకం కాదు. సో ఈ పొలిటికల్ కాంటెక్స్ట్ రీత్యా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి కూడా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం. రేవంత్ రెడ్డి నాయకుడిగా లేని రోజుల్లో, ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకుడిగా ఉన్నప్పుడు కూడా మహాకూటమి పైన 2018 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు భుజాల పైన తుపాకి పెట్టే మహాకూటమిని బీఆర్ఎస్ కలిసింది కదా. సో అందువల్ల ఇప్పటికీ కూడా చంద్రబాబు మాయలో పడకండి అనటానికి కారణం. అందుకే రేవంత్ రెడ్డికి ఒక ఆయుధం ఏం దొరికిందంటే కేసీఆర్ మీకు రోజా ఇంట్లో తిన్న చేపల పులుసుతో ఒక ఆయుధమైంది. తర్వాత జగన్మోహన్ రెడ్డికి ప్రగతి భవన్లో ఇచ్చినటువంటి మంచి మర్యాదలు కారణమైంది. మరి జగన్తో మీ సంబంధాల సంగతి ఏంటి? ఎందుకంటే బీఆర్ఎస్కు జగన్కు మధ్య సత్సంబంధాలు అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్ నాయకత్వం, ఈవెన్ కేటీఆర్ వ్యాఖ్యలు కూడా జగన్ పట్ల వ్యతిరేకత ఎక్కడ వ్యక్తం కాదు. సో అందువల్ల బీఆర్ఎస్కు వైసీపీకి ఉన్న సంబంధాన్ని రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. అందువల్ల ఇది మీకు ఒక ఇష్యూ ఏదున్నా అది బనకచర్ల కావచ్చు, ఇంకోటి కావచ్చు, దాని చుట్టూ వారి పొలిటికల్ నరేటివ్స్ ఉంటాయి, పొలిటికల్ పర్సెప్షన్స్ క్రియేట్ చేయాలి. అందులో భాగమే ఇంకా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాజకీయాల్లో మనకు రోజు వినిపిస్తూ ఉంటాడు.